బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో దారుణం జరిగింది. యువతిని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపారు. హత్య జరిగిన ప్రదేశంలో డబ్బులు పడి ఉండడం కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి పాల్వంచ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తూ పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో ఉంటుంది. హత్య గల కారణాలపైన ఆరా తీస్తున్నారు పోలీసులు. ఖమ్మంలో దారుణం జరిగింది. యువతిని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపారు. హత్య జరిగిన ప్రదేశంలో డబ్బులు పడి ఉండడం కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి పాల్వంచ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తూ పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో ఉంటుంది. హత్య గల కారణాలపైన ఆరా తీస్తున్నారు పోలీసులు. ఖమ్మంలో దారుణం జరిగింది. యువతిని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపారు. హత్య జరిగిన ప్రదేశంలో డబ్బులు పడి ఉండడం కలకలం రేపుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి పాల్వంచ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తూ పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో ఉంటుంది. హత్యకు గల కారణాలపైన ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇక యువతి హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం నగర్లోని జీవి మహల్ పక్కన గల సందులో ఉన్నటువంటి దర్గా వద్ద ఒక మహిళ మాత్రం అతి దారుణంగా హత్యకు గురైంది. అయితే పాల్వంచకు చెందినటువంటి ప్రేమిలుగా కూడా అయితే పోలీసులు అయితే గుర్తించారు. ఇక సదరు మహిళ ఏదైతే భద్రాచలం పట్టణంలో బట్టల షాప్ లో పనిచేసేది, ఈ మధ్య కాలంలోనే ఖమ్మం నగరంలోని ఏదైతే లిల్లీస్ బట్టల షాప్ లో కూడా పనిచేస్తుంది. అయితే సుమారు 9 గంటల సమయంలో ఈమె హత్యకు గురైందని చెప్పేసి అయితే స్థానికులు అయితే భావిస్తున్నారు. అయితే భద్రాచలంలో పనిచేసేటప్పుడు ఒక వ్యక్తి ఆమెను వేధించేవాడని పోలీసులకు కూడా ఇటీవల ఆమె ఫిర్యాదు చేసింది. అయితే అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకి వేధింపులు భరించలేక అటు భద్రాచలం నుంచి కూడా ఖమ్మం వచ్చి ఇక్కడ లిల్లీస్ బట్టల షాప్ లో అయితే పనిచేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి చంపగా రక్తం మడుగులో ఉన్నటువంటి యువతను గమనించినటువంటి స్థానికులు 1 టౌన్ పోలీసులకు అయితే సమాచారం అందించారు. ఇక పోలీసులు కూడా క్లూస్ టీం ఘటనా స్థలానికి అయితే చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు అయితే సేకరిస్తున్నారు. అయితే మృతదేహంలో ఎటువంటి ఆధారాలు లభించలేదు, కొంత నగదు మాత్రమే లభించింది. ఘటనా స్థలంలో అంటే చుట్టుపక్కల వారిని కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇటు మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అటు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ హత్య అంటే గతంలో ఉన్నటువంటి వేధింపుల వల్ల జరిగిందా, మరేదైనా కారణాలు అనే విషయాన్ని మాత్రం అటు పోలీసులు అయితే గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం ఆ వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చక్రి, అయితే ఉపేందర్, హత్య జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? దుండగుడి ఆనవాళ్లు ఏమైనా దొరికాయా? పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది ఉపేందర్? తప్పకుండా అటు ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ప్రతి సీసీ ఫుటేజ్ ను కూడా వారైతే పరిశీలిస్తున్నారు. అటు ఏదైతే జీవి మాల్ పెద్ద షాప్ పక్క సందులో ఉంది, ఆ సందులో కూడా ఏవైనా సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఉన్న షాపులలో ఉన్న వాటిని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆ వివరాలన్నీ కూడా వారు పోలీసులు మాత్రం గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక వ్యక్తి పాల్గొన్నాడా, మరి లేకపోతే మరి ఎక్కువ మంది పాల్గొన్నారా అనేది విషయాన్ని కూడా అటు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఆ యువతి ఇక్కడికి ఎలా వచ్చింది, ఎక్కడ ఉంటుంది అనే వివరాలు కూడా ఇటు క్లూస్ టీమ్ ద్వారా డాగ్ టీమ్ ద్వారా ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ గొంతు పూర్తిగా తెగిపోవడంతో ఆమె ఎమ్మటే చనిపోవడం జరిగింది. పూర్తిగా రక్తస్రావం ఎక్కడికక్కడే చనిపోయిందని చెప్పేసి అయితే పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని అటు పోలీస్ స్టేషన్ అంటే పోస్ట్ మార్టం నిమిత్తం తరలిస్తున్నారు. ప్రస్తుతం అతను అంటే కత్తుతో ఈ దాడి చేశాడా, మరేదైనా మారణాయుధాలు తన వెంట తీసుకుని హత్య చేశాడా అనే విషయాన్ని కూడా పోలీసులు అంటే వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నగదు కోసం ఈ హత్య జరిగినట్లయితే అక్కడ నగదు పడి ఉండదు. ఖచ్చితంగా ఇది పాత కక్షల నేపథ్యంలోనే జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో చుట్టుపక్కల ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా అనే వివరాలు కూడా అటు పోలీసులు కావచ్చు, డాగ్ టీమ్, క్లోజ్ టీమ్ కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. మహిళ అంటే యువత హత్య ఈ ఘటన తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం పోలీసులు, క్లూస్ టీం మాత్రం వివరాలు అయితే సేకరిస్తున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.